హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎగ్ అండ్ ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో మనకు సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని అందులో ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ షేడ్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే స్థానంలో ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు అంతగా కొంచెం పసుపు తక్కువ అనిపిస్తే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ కూడా బాగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ షేడ్లోకి వచ్చినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు అంతగా ఆయిల్గా తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు. నాకు సరిపోద్ది అనిపించింది, అందుకే కరివేపాకు ఒక 3 పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఎగ్స్ అందులో వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక కప్ వాటర్ వేసుకోవాలి. దగ్గరికి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత 2 స్పూన్స్ మసాలా వేసుకుని కలుపుకోవాలి. అంతే, బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకొని ఒక ప్లేట్ బాగా దగ్గరికి అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ రెడీ.
నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.